నన్నే నారా యేసుడు నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే రెడీ అయిపోయినాను కాజ్ ఇవాళ సాటర్డే. మనమైతే ప్రతి సాటర్డే అండ్ వెనస్డే టెంపుల్ పోతాం కాబట్టి సో నేనైతే పోతున్నాను ఆడికి. ఫస్ట్ మన ఇల్లు కడుతున్నారు కాబట్టి, ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అక్కడ పోయి అక్కడ చూసి అక్కడ నుంచి అటు నేను టెంపుల్ పోతా. సో స్ట్రైట్ యూన్ గైస్, సైట్ గాడికి అయితే వచ్చేసిన. అయితే వర్క్ అవుతుంది. అంకుల్ ఏమంటారు దాన్ని? చిప్పింగా? చిప్పింగ్ చేస్తున్నారు పిల్లర్స్కి. అంతా చేయాలి. కింద గ్రౌండ్ ఫ్లోర్, మీద ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పడ్డది. ఇంకా మిగతా సెకండ్ ఫ్లోర్ స్లాబ్ కూడా పడుతుంది. అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే నేను టెంపుల్ పోవాలి. టెంపుల్ పోయేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తా. అప్పుడు క్లియర్గా చూపిస్తా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు గైస్, సాయికృష్ణ గారిని ఇంటికి వచ్చిన. ఆ ఫాల్తూ గారికి కాల్ చేసిన, లేవర్తలేడని పిలిచిన. వస్తుండంట, వెయిట్ చేస్తున్నాం వాని కోసం. వాడు వస్తే ఇంకా వాడు నేను కలిసి ఈయనే చికడపల్లి గుడికి పోవాలి మేము. సరే ఇస్తున్నా, ఇగో తీసుకో. రన్నింగ్ లైన్ బండి డ్రైవ్ చేసేటప్పుడు సరే, అందుకే నేనే పట్టుకొని ఉన్నా. చెప్పు అంటున్నా. అందుకే ఎండలో నించొని ఎన్ని రోజులు అయింది, ఎంత సమ్మగా ఉన్నది. మనది నైట్ షిఫ్ట్ బతుకులు కదా. చెప్తున్నా, ఎండలో నించోవాలి. ఎండలో నించోకపోతే విటమిన్ డి తక్కువ అవుతుంది. అది లవడాలి. సో గాయస్, మేమైతే ఇప్పుడు నాకు నేర్పిన చికడపల్లి టెంపుల్ పోతున్నాము. చికడపల్లి బంద్ అయితే హిమాయత్ నగర్ టెంపుల్ పోతాం. చికడపల్లి బంద్ అయితే హిమాయత్ నగర్ టీటీడీ టెంపుల్ పోతాము. ప్రస్తుతానికి అయితే పోయి చూస్తున్నాము. ఎందుకంటే ఈడు 11:45కి బంద్ అయిపోతుంది అని చెప్పినుండే. టైం అయితే 11:40 అవుతుంది. ఇంకా 5 నిమిషాలే ఉంది. పోయి చూసాం టెంపుల్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని. గైస్, టెంపుల్ కుల్లా ఉంది, బంద్ కాలేదు. సో లోపల పోయి దర్శించుకొని మళ్ళా కలుస్తాం. గైస్, వెంకటేశ్వరుని గుడిలో అయితే దర్శనం అయిపోయింది. అటు నుంచి మేము హనుమంతుని గుడికి వచ్చేసినాం. వీని ఇంటికాన్ని నుంచి 100 మీటర్సే. ఇది కొత్తగా రెనోవేట్ చేసినారు ఈ గుడి, మస్తుంది. వచ్చేసినాం. ఈ టెంపుల్లో కూడా దర్శనం అయిపోయింది. ఇప్పుడు సాయిగా టిఫిన్ తినిపిస్తాడంట. పిచ్చకాయలేం కాదు, టిఫిన్ తినడానికి తినిపిస్తున్నావు ఉన్నాడు. నాకు సంబంధం లేదు. అవునరా, నా పిచ్చకాయలు తినిపిస్తా. నేను తినను కదరా. నువ్వు ఏం కదరా, అది తిను శక్తి వస్తుంది. ఊరికే నన్నే నారా యేసుడు. అరే నేను తినిపిస్తాను. 15 రూపాయలే ఉన్నాయి నా దగ్గర, అంతే. ఎప్పుడన్నా ఒకసారి సాయిగారిని తినిపిస్తామని నీకు కూడా ఉండాలి. ఇంకా నేను సాయిగారినే వేద్దాము. నేనే ఇస్తాను. నేను పోయిపోయి తెలుసు, నాకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని వస్తావు ఇంట్లో. ఏమని వెళ్తా ఉంటావు. అదే చెప్పు, ఏమని? ఇట్లానే నువ్వే తినిపిస్తావని వచ్చిన. అట్లా ఇట్లా నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేరా క్యాసెట్. నువ్వే గెలికినావు. నేను ఇంకా తిననే లేదు. వారం నుంచి తినలే, నీ దీక్ష మీద ఉన్నా అని మొట్ట. నువ్వు తినిపిస్తేనే నాకు కడుపు నిండుతుంది. తినిపి రాబాయి, ఎందుకు రాబాయి ఇట్లా చేస్తున్నావు? సరే, ఇలా నువ్వు తినిపి. రేపు నేను తినిపిస్తా. మొట్ట పట్ట. రేపు ఎందుకు తినిపిస్తావు నువ్వు? రేపు మహాశివరాత్రి. సరే, రేపు సినిమాకి తీసుకోతా. ఇంకే పక్కా సినిమా పుక్కట్లా కాదు. ఏ సినిమా పుక్కట్లా కాదు. ముందే నువ్వే పైసలు పెట్టుకుంటున్నావు. రైట్, ఓకే. ఇప్పుడు తినిపిస్తున్నావా? ఇదేరా, ఈ వీడియోనేరా సాక్ష్యం. గాయస్, మీరే సాక్ష్యం. వీడు రేపు నన్ను సినిమాకి తీసుకుపోతా అన్నాడు. ఇప్పుడు నేను సినిమాకి పోయి మళ్ళీ ఒక వీడియో పెడుతున్నాం. ఫిక్స్ పెడుతున్నాం. అది బరాబర్. నువ్వు ఇప్పుడైతే టిఫిన్ తినిపి. మరి ఏడా? నారాయణగూడ. అదే ఈడ నారాయణగూడ అలా మస్తున్నాయి. పవన్ పోదాం. సింగిల్ ఇడ్లీ సింగిల్ వడ తినిపి చాలు. ఏంటంటే సింగిల్ ఇడ్లీ సింగిల్ వడ అంటున్నాను. హెల్త్ కాన్షియస్ చిన్నప్పటి నుంచి అదే తింటారా? అదే నా బ్యూటీ సీక్రెట్. ఇంకా మళ్ళీ ఇవాళ వ్యాలంటైన్స్ డే. మళ్ళీ ఎటు ప్లాన్స్ లేవా? తిరుగుతున్నా నీతోటే. నువ్వేనా వ్యాలంటైన్? నువ్వు నాకు పోరి, నేను నీకు పోరి. అంటే ఇద్దరం బుద్ధి తగ్గించుకోవాలి తప్ప ఏముంటది ఆడ. ఈ వ్యాలంటైన్ రోజు గుడికి పోయినాం, చూసినా. ప్రతిరోజు పోతాం రా, వ్యాలంటైన్స్ డే అని కాదు. ప్రతి సాటర్డే. అరే మెడికల్ షాప్ పెట్రోల్ బంక్ పోని. వచ్చేటప్పుడు పెట్రోల్ బంక్ పోని. బండ్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ పోపించుకోవాలి. ఐస్ ప్రామిస్ తినిపిస్తున్నా పొట్టోనికి, మావానికి. రేపు కానీ అక్కడ తీసుకోలేడు అనుకో, అప్పుడు చెప్తాను నేను. మీరే సాక్ష్యం నాకు. కేఫ్ నీళ్ళకంటే వచ్చినాము, టిఫిన్ తినేసినాం కాబట్టి ఛాయ్ తాగడానికి. ఇది కూడా నేనే స్పాన్సర్, మావాడు కాదు.
సాయిగాని ఇంటికి దింపేసి ఇంటికాడ దింపేసి నేనైతే ఇంటికి వచ్చేసిన. ఎందుకంటే గుడికి వేసి వచ్చినాం కాబట్టి ఫస్ట్ ఇంటికి రావాలి అని చెప్పి వచ్చిన. ఏమంటారు, మా అంకుల్ కాల్ చేసిండు, కాంట్రాక్టర్ అంకుల్. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో చూపించిన కదా ఒక తాత పని చేస్తుండు, అదే చిప్పింగ్ చేస్తుండని. ఆయనది అయిపోయిందంట, వెళ్ళిపోతుండు. సో మనం పోయి అయితే గేట్కి లాక్ వేసుకొని రావాలి అంతే. ఇవాళ పని అక్కడ ఏం లేదు. ప్లస్ వచ్చేసిన సైడ్ కార్డ్కి. తాత ఇంకా చిప్పింగ్ చేస్తుండు. మోస్ట్లీ అయిపోయిందంతా, ఖాళీ ఈ పిల్లర్ ఆ పిల్లర్ లాస్ట్ పిల్లర్ ఉందంట. పిల్లర్ అయితే అయిపోతుంది అని చెప్పిండు. దాని తర్వాత ఇంక ఇవాళైతే ఏం పని ఉండదు, మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ ఏమంటారు మండే నుంచే మళ్ళీ వర్క్ అవుతుంది. ఎందుకనంటే మండే రోజు మీద సెకండ్ ఫ్లోర్ స్లాబ్ది ఎలక్ట్రిక్ పీవీసీ పైప్స్ ఉంటాయి చూడు, అవి వేస్తారంట. ఫస్ట్ ఫ్లోర్లో కూడా అట్లనే చేసినారు, సెకండ్ ఫ్లోర్కి కూడా అదే సేమ్ కంటిన్యూ. అవి వేసేసినాక వెనస్డే ఆర్ థర్స్డే లేదంటే డైరెక్ట్ సాటర్డే స్లాబ్ సిమెంట్ మిక్స్ది పడుతుంది, స్లాబ్ పడుతుంది అప్పుడు. సో అప్పటి వరకు అయితే ఏం పని ఉండదు, అంతా ఖాళీ ఇంకా మిగతా ఇంకా జర రిలాక్స్ కావచ్చు 2-3 days. ఎందుకంటే రేపు ఎట్లయినా మహాశివరాత్రి, రేపు ఎవరు వర్కర్స్ రారు, సండే కాబట్టి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు, ఊళ్ళకి పోతున్నారంట వాళ్ళు కూడా. అండ్ మండే ఎట్లయినా శివరాత్రి, రేపు సండే కాబట్టి రేపంతా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే ఫాస్టింగ్ వదులుతారు కదా మండే. సో 50-50 వస్తే వస్తారు లేదా లేదు. ఎందుకంటే మా అంకుల్ అయితే ఏం చెప్పిండు, ఆయన కాంట్రాక్టర్ అంకుల్ అని అంటే మండే రోజు ఎలక్ట్రిక్ ఆయననే వస్తాడు అంకుల్, ఇంకా ఎవరు రారు. కానీ ఆయన ఇద్దరు వస్తారు, ఇద్దరు వచ్చి వాళ్ళు పైప్స్ వేసేస్తారు. మొన్న వచ్చిన వాళ్ళు సేమ్ వాళ్ళు వచ్చి పైప్స్ వేసేసి వెళ్ళిపోతారు. అది కూడా సేమ్ 9 నుంచి 1 వరకు అయిపోతుంది, అది కూడా వాళ్ళ పని అంతే. దాంతో ఇంకేం పని ఉండదు, ఖాళీ మనమే అన్నీ సార్ట్ చేసుకోవాలి. మెటీరియల్ ఆర్డర్ ఇచ్చేసుకొని స్లాబ్కి రెడీ అయ్యి ఉండాలి అని చెప్పి. గైస్ అంకుల్ వెళ్ళిపోయిండు, ఇంకా నేను మా లూఫీగాడే ఉన్నాం. చూపిస్తా అన్నా కదా, ఇగో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. మొన్న స్లాబ్ పడ్డది, రీసెంట్లీ పడ్డది. ఇంకా దాన్ని ఏమంటారు, షార్ట్స్ పెట్టలేను ఎందుకంటే టైం దొరకలేదు షార్ట్స్ పెట్టడానికి అని చెప్పి పెట్టలే. బట్ ఇవాళన్నా రేపన్నా జల్దీ పెట్టేస్తా షార్ట్స్ అయితే. లూఫే గజ్జను ఉనికిపించిన గాడిది అయిపోయింది. నడు మీద చూపిస్తాను నేను, మీద ఎట్లుందో. ఓ ఇన్ని చూడాలంటేనే ప్యాక్ అవుతున్నాయి, గుమ్మ అవుతున్నాయి. అరే నువ్వు అట్లా చూడకరా నాయన, మావాడు పిచ్చోడు, ఆయనకి భయం లేదు ఏం లేదు. నాకు ఆడు తొంగి చూస్తే నాకే భయం వేస్తుంది ఇన్ని నుంచి చూడాలంటేనే. సెకండ్ ఫ్లోర్ నుంచి ముంగటి తీసుకుపోవాలంటే ఫోన్ ఏడ పడుతుందని అదొక భయం. మళ్ళా రే పోకురా అట్లా. యో గైస్ సెకండ్ ఫ్లోర్ దేన్ని 5 మెట్లు మొన్ననే వేసినారు, 1 week అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ పోవడానికి ఇవి మెట్లు బాక్సులు కొట్టేసినారు. అండ్ మీద ప్రస్తుతానికి మీద స్లాబ్ అయితే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్లో ఏం చేసినారు అని అంటే జస్ట్ స్లాబ్ వేసినారు. దాని తర్వాత ఇవి పిల్లర్వి సీకులు పిల్లర్స్ తర్వాత కట్టినారు. బట్ ఇప్పుడే డైరెక్ట్ వేసేసినారు మొత్తము. ఇవ్వండి చూపిస్తా, ఇట్లా ఉంటుంది స్లాబ్ వర్క్, సీకులతో ఉంటుంది మొత్తం సీకులే అంతా. అట్లనే ఈసారి డైరెక్ట్ నిన్ననే పిల్లర్స్ కూడా వేసేసినారు, ఒకటేసారి పోసేస్తారంట. ఏమంటారు ఫస్ట్ స్లాబ్ పడిన రోజు వెనస్డే థర్స్డే అన్న ఆ రోజు స్లాబ్ పడుతుంది. ఆ స్లాబ్ పడినాక నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ పిల్లర్ బాక్సెస్ పెట్టేసి అవి కూడా పోసేస్తారంట. 2 daysలో ఆ పిల్లర్స్ కూడా మొత్తం 3 daysలో మొత్తం ఓవరాల్ సెకండ్ ఫ్లోర్ వర్క్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ పిల్లర్స్ స్లాబ్ కూడా అవన్నీ. దాని తర్వాత మనకి మళ్ళీ ఇంకొక 15 days అనుకుంటా, 15 days వదిలేస్తారు, ఏం వర్క్ ఉండదు. ఎందుకంటే క్యూరింగ్ అవుతుంది, వాటర్ కొట్టాలి డైలీ 3 times. ఇట్లా ఏమంటారు అబ్బా, మనకి రోడ్ మీద ఇట్లా రోడ్ వేసినాక ఇట్లా కడతాడు చూడు, అవి వాటర్ ఉండడానికి నిల్వ ఉండడానికి. సో అట్లా కట్టేసి వాటర్ కొట్టుకుంటూ ఉంటారు. నేనన్నా లేదంటే మా కాంట్రాక్టర్ అంకుల్ అన్నా ఎవరో ఒకళ్ళు టైం దొరికినప్పుడల్లా వచ్చి కొట్టి పోతుండాలి. ఆ 15 days తర్వాత మళ్ళీ ఏమంటారు దీని మీద స్లాబ్ పడుతుంది. దీని మీద స్లాబ్ పడుతుంది. అప్పుడు కంప్లీట్ ఏమంటారు 50% అనుకోండి, 50% మనకి స్లాబ్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ వాల్స్ అది ఎలక్ట్రిక్ వర్క్ అంతా అది మళ్ళీ టైం పడుతుందిలే. కానీ ఫస్ట్ ఇదంతా స్ట్రక్చరల్ వర్క్ అయినాక లోపట అంతా వర్క్ స్టార్ట్ అవుతుంది. సో రోజు ఇదే ఉంటుంది నా లైఫ్లో. ఇటు రావాలి, ఇక్కడ పని చూసుకోవాలి, వాళ్ళకి టైంకి చాయ్ తెచ్చి ఇవ్వాలి, మాట్లాడుకుంటూ ఇన్నే ఉంటా. ఇంట్లో ఏం కూర్చుంటాం, ఏం ఊకే టీవీ వెబ్ సిరీస్ చూస్తామని చెప్పి
ఈయన వచ్చి వాళ్ళతోని అన్న వాళ్ళతోని పనులతో మాట్లాడుకుంటా మంచిగా చిల్ కొడతా సాయంత్రం 5:36 వరకు. ఆ తర్వాత ఇంటికి పోయి సేమ్ యాజ్ యూజువల్ ఇంటికి పోయేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఏమంటారు టీవీ చూసి తినేసి వండుకొని మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజువల్ అంతే. ఇప్పుడైతే అయిపోయింది. మీకు చూపిద్దామని వచ్చినా, లేదంటే నేను డైరెక్ట్ కింద నుంచి ఏమంటారు కింద నుంచి తాళం వేసుకొని ఇంటికి పోయి. అండ్ రిమైండ్ చేస్తున్నా ఛానల్కి ఈ వీడియో ఇక్కడ వరకు చూసినారంటే ప్లీజ్ అట్లనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా ఏమంటారు మోటివేషన్ వస్తుంది, అరే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని. సో వీడియో వరకు చూసినారు కాబట్టి మిగతా వీడియో అంతా కూడా చూడండి యాజ్ వెల్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. మీకు ఏ కంటెంట్ చూడాలని ఉంది కూడా అది కూడా నాకు కామెంట్లో సజెస్ట్ చేయండి. నేను ఇంప్లిమెంట్ చేయడానికి పక్కా ట్రై చేస్తాను. అట్లనే వీడియోని కూడా లైక్ చేయండి మర్చిపోకండి. గైస్ 2 hours ముందు ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి జరసేపు మంచిగా ఊరికి వెబ్ సిరీస్ చూసేసిన. ఇగో ఇప్పుడే 3 అవుతుంది, తినడానికి కూర్చున్నా, ఆకలి అవుతుందని. మా మమ్మీ అయితే పప్పుచారు చేసింది, అన్నం ఉంది అంతే. పప్పుచారు ఇంకా అన్నం తినేసి ఏమంటారు కొన్ని పనులు చెప్పింది, ఇల్లు తుడమన్నది. సో తుడిచేసి వస్తా. సో తినేసి తుడిచేసి కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని. గైస్ ఇల్లు తుడిచేసిన మమ్మీ చెప్పినట్టు, తినేసిన కూడా తినేసి దాని ఇల్లు తుడిచేసిన. ఏమంటారు సైడ్ కాడికి పనులు వచ్చినారంట, అంకుల్ పనులను పంపించిండంట. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా మొత్తం చెత్త మట్టి ఉంది అని అవన్నీ క్లీన్ చేయడానికి. సో వాళ్ళకి ఛాయ్ తీసుకుపోవాలి. నేను ఛాయ్ ఇచ్చేసి అటు నుంచి అటు 5 o'clockకి మమ్మీ దగ్గర పోయి మమ్మీని పిక్ చేసుకొని రామ్నగర్ పోవాలి. రేపు శివరాత్రికి కావాల్సిన పండ్లు పూజ ఐటమ్స్ తీసుకోవడానికి దాన్ని కవర్స్ చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నాను. సో ఛాయ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి మమ్మీని పిక్ చేసుకొని కలుస్తా. గైస్ మమ్మీని పిక్ చేసుకొని పూజ ఐటమ్స్కి తీసుకోవడానికి వచ్చేసినాం రామ్నగర్. పూజ ఐటమ్స్ తీసుకొని పండ్లు తీసుకోవాలి దాని తర్వాత. అంతేనా ఇంకున్నాయా? బాగున్నాయి. గైస్ మమ్మీ పండ్లు తీసుకుంటుంది. పూజా సామాన్లు అయిపోయినాయి, ఇప్పుడు పండ్లు తీసుకోవాలి. కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి అంట. గడికి కిలో గ్రేప్స్ 200 పుట్టే ఉన్నాయని చెప్పి ఒక కాడ ఆపిన వెనకాల అటు సైడ్ 200 అంట అవి గ్రేప్స్. చాలా ఎక్కువరా బాబు. గాయ్స్ ఈ తర్బూజా అస్సలు మార్కెట్లో వస్తూనే లేదు. యాక్చువల్ వాటర్ మెలన్, బట్ వాటర్ మెలన్ అని చెప్పి ఈ గ్రీన్ కలర్ అమ్ముతున్నారు. కానీ ఇది అసలైనది న్యాచురల్ అని అంటే చిన్నప్పుడు వస్తుండే కానీ ఇప్పుడైతే అస్సలు వస్తలే. రేర్లీ ఇప్పుడు దొరికింది ఈడ. ఎంత అన్నాడు? 150 70 రూపీస్ కేజీ అనుకుంటా ఐ గెస్. సో అంతా తీసుకున్నాము, ఇది తీసేసుకున్నాము. సపోటాలు తీసుకుంది మా అమ్మ. ఇంకా అరటిపండు తీస్తుంది, నెగోషియేట్ ఆడి తీసుకుంటుంది మా అమ్మ. పండ్లు అయితే ఫ్రూట్స్ అయితే చాలా రేట్ ఉన్నాయి. మీ అమ్మ డైరెక్ట్ కిలో 170 160 గ్రేప్స్ అయినా ఏవైనా. గైస్ ఇంటికి వచ్చేసిన పాలు తీసుకొని వచ్చినుండే రామ్నగర్ నుండి అటు ముషాబాద్ పోయి. ఏంది క్రేజీ థింగ్ అని అంటే చూపిస్తా. ఉన్నాయా? సారీ, వాళ్ళు తీసుకునే ఇవే జస్ట్ పూజ సామాన్లు. ఇంకా ఏమంటారు ఫ్రూట్స్ 7 or 6 ఫ్రూట్స్ అనుకోండి, 6 type ఫ్రూట్స్. దానికే 2000 పిచ్చ రేటు. నేను ఇందాకనే చెప్పినా కదా నీ అమ్మ. ప్రతిదీ కిలో 150 160. గ్రేప్స్ అయితే డైరెక్ట్ 200 రూపీస్ కేజీ. వాటర్ మెలన్ 80 రూపీస్ కేజీ. ఒక్కొక్క కాడ ఒక్కొక్క రేటు. ఒకళ్ళు 100 రూపాయలు, ఒకళ్ళు 90 రూపాయలు, ఒక దగ్గర 80 రూపాయలు. ఆరెంజెస్, అవి ఆరెంజెస్ కూడా కాదు, ఏమంటారు అవి మోసంబి కమ్మ ఆరెంజెస్ మధ్యలో ఉంటాయి కదా, అవి 100కి 3 అవి. అయ్యో ఇట్లయితే ఎట్లా మిడిల్ క్లాస్ వాళ్ళం ఎట్లా బతుకుతాం గాయస్ మనం? బాగుంది. ఏ లూఫీ నీ విచారం ఏంది దీని మీద? ఎనీ ఇన్ఫో చెప్పు గైస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏం చేయలే, మంచిగా టీవీ చూస్తూ చిల్ అయినా, టైంకి అన్నం తినేసిన. ఇప్పుడు వండుకుంటున్నా, బెడ్ మీదనే అన్నా. సో అందుకే ఈ వీడియోని కూడా ఈ వ్లాగ్ని కూడా ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్.